రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచ శాంతి మరియు సమృద్ధి కోసం సమరసతమైన కూడిన సంఘటిత హిందూ సమాజ నిర్మాణం. అనాథ కాలం నుండి మన హిందూ సమాజం మానవ ఐక్యత మరియు ప్రపంచ సంక్షేమం అనే లక్ష్యంతో ఒక సుదీర్ఘమైన మరుపురాని యాత్రలో నిమగ్నమై ఉంది. తేజోవంతమైన మాతృశ్రీ సహా సాధు సంతులు, ధర్మచార్యులు, మహాపురుషులు ఆశీర్వాదము మరియు కృషి కారణంగా మన జాతి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నిరంతరం ముందుకు సాగిపోతూనే ఉంది. డాక్టర్ జీ కా సందేశ్ హిందువుం కా హిందూ దేశ్ 100 years ఆఫ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఆర్ఎస్ఎస్ ఒక సంకల్ప పత్రం. నేను ఇందులో వాట్ ఎవర్ ద కంటెంట్ ఏదైతే ఉందో నేను ఒకటే ముక్కలో చెప్తాను. నేను మీ అందరికీ కాదు, నేను నా ఫ్రెండ్స్కే కానీ నా ఫ్యామిలీకే నేను ఒకటే చెప్తాను. సమాజంలో మీరు చూసినట్టు అయితే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి వరీడ్ ఉన్నారు. లైక్ ఎందుకు వరీడ్ ఉన్నారు అని అంటే ఈ జనరేషన్ ఎట్లయితే ట్రావెల్ చేస్తున్నారో దాని గురించి చాలామంది వరీడ్ ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే సజెషన్ ఇస్తా, మీరు మీ పిల్లలని హ్యాపీగా శాఖకు పంపించండి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయండి. నన్ను నమ్మండి, మీరు ఏ వరి అవసరం లేదు. తనకి శాఖలో తన నేర్చుకునే, మీరు అందరూ ఏమనుకుంటుంటే శాఖ అంటే కంప్లీట్గా డిఫరెంట్గా తీసుకెళ్ళిపోతారు. లేదు, మీరు అందరు అపోహలో ఉన్నారు. శాఖ విల్ బిల్డ్ ఎ హ్యూమన్, ఒక వ్యక్తి నిర్మాణం చేస్తుంది. ఒక వ్యక్తి సమాజ నిర్మాణం, ఒక వ్యక్తి ఇండివిజువల్ బిల్డ్ అవుతే నెక్స్ట్ సమాజం బిల్డ్ అవుతుంది, సమాజం బిల్డ్ అవుతే నెక్స్ట్ దేశం బిల్డ్ అవుతుంది. అదొక మూల సూత్రం సంఘానిది. సో నేను ఒకటే చెప్తాను ఏంటంటే, సంఘానికి పంపివ్వండి, శాఖకి పంపివ్వండి, ఆర్ఎస్ఎస్లో పిల్లలను జాయిన్ చేయండి. ట్రస్ట్ మీ, మీరు ఇంకా వదిలేయచ్చు మీ బాబులని. మీ పిల్లలు ఏమవుతారో ఈ నెక్స్ట్ ఏంటి, వాళ్ళతో తిరగకు వీళ్ళతో తిరగకు చెప్పాల్సిన అవసరం ఉండదు.